సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రెంటపాల గ్రామంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ గత ప్రభుత్వం తమ ప్రచారాల కోసం రైతుల పొలాలు సరిహద్దు రాళ్లపై పాస్ బుక్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మను వేసుకున్నారని మండిపడ్డారు. అలాంటి విధానాన్ని రద్దు చేసి రైతుల పాస్ బుక్లపై అధికారిక రాజముద్రను ప్రచురించి రైతులకు అందజేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం అరాచక పాలన చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు చేసే పనులకు జగన్మోహన్ రెడ్డి వత్తాసు పలకడం వల్లే కొంతవరకు రౌడీ ముక్కలు తయారవుతున్నారని విమర్శించారు. హద్దు మీరి ప్రవర్తిస్తే రౌడీ ముక్కల ఆట కట్టిస్తామని హెచ్చరించారు. ఏకుల చిన్న సోమయ్య మన పక్కనే ఉన్నటువంటి అమరావతి రాజధాని శరవేగంతో జరుగుతూ ఉంది. మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా మన పక్క నుంచే పోతుంది. మనకి ఈ ప్రాంతం నుంచే పేసుపాట దగ్గర యువతల దగ్గర నుండి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. మరి మన ప్రాంతం రానున్న 10 సంవత్సరాల్లో మన సత్తెనపల్లి నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం అవుతుంది. ఎందుకంటే మనం రాజధానికి దగ్గరగా ఉన్నాం, ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉన్నాం, జిల్లా హెడ్ క్వార్టర్కి దగ్గరగా ఉన్నాం. చాలా ప్రధానమైనటువంటి పాత్ర మన ప్రాంతం పోషిస్తుంది. మరి అటువంటి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా చూసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఇంతమంది బిడ్డలకి ఇస్తున్నాం కదా, ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు అదే మాట, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని. కానీ ఒక్కరికే ఇచ్చాడుగా. వాళ్ళ రైతులకి అన్నదాత సుఖీభావ. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 సార్లు 2,000 4,000 వేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు 5,000 10,000 14,000 రూపాయలు మీ ఖాతాల్లో పడ్డాయి కదా. అలాగే అన్నా క్యాంటీన్లు నడుపుతున్నాం. మీకు స్త్రీ శక్తి ప్రోగ్రాం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు చేస్తున్నారు కదమ్మా మహిళలు. ఏమా ఉచిత బస్సు ఎట్లా ఉంది? మరి బాగుందా ఏమా? ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పాం. ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం. అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. 2 సిలిండర్లు ఇచ్చాం. నగాటి ఎస్సీ నడుపుతామని చెప్పాం. 19,500 ఉద్యోగాలు ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగినాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగినాయి. ట్రైనింగ్లో ఉండి వాళ్ళు ఇవాళ పోస్టింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకంగా విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యవసాయపరంగా ఈ 19 మాసాల్లోనే అనేక పెనుమార్పులు తీసుకొని వచ్చి ప్రజా సమస్యల్ని తీర్చడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. అది ప్రజాప్రభుత్వం అంటే. ఎన్డీఏ కూటమి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో మరి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి. ఆర్డీఓ రమాకాంత్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు
జానీ బాషా గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు ప్రభుత్వం ఏదైతే 2024 ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిందో 19 మాసాల్లోనే 90% వాగ్దానాల్ని అమలు చేస్తున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వం, ఒక రాక్షస ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఆస్తులు, హక్కులు తనవే అని భావించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన బొమ్మ వేసుకున్నారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగల. ఇంకా పిచ్చి ఎంత దూరం ముదిరిందంటే మన సరిహద్దు రాళ్ల మీద కూడా తన బొమ్మ వేసుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉంటుంది, ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు. దాంట్లో కింది కోర్టులకి అధికారాలు తీసేసి ఒక హైకోర్టుకు మాత్రమే అధికారాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎవరి భూమి నాయకులు ఎవరి పేరు మీద రాసుకున్నా కూడా చెప్పుకునేటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితి. ఈ రకంగా ఒక అరాచక శక్తులు 5 సంవత్సరాలు కూడా రాజ్యం వెళ్ళినాయి.